వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధికి పూర్తిస్థాయి గ్రహణం పట్టిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా క్షీణించాయని, రహదారులు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి కనీస అవసరాలకు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను సక్రమంగా విడుదల చేయకపోవడంతో గ్రామ పాలన అస్తవ్యస్తమైందని చెప్పారు. ఉపాధి హామీ పనులు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు కాగితాలకే పరిమితమయ్యారని విమర్శించారు. వైసీపీ పాలనలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడ్డారని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయిన ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. అని నీ యొక్క చర్యల వల్ల ప్రయత్నించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడ కూడా యాంత్రీకరణ అనే మాట లేకుండా 5 ఏళ్ళు నువ్వే ప్రభుత్వ పరంగా కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ప్రకృతి ద్వారా నష్టం జరిగినటువంటి సందర్భంలో రైతు నష్టపోయాడు తప్పితే ఏ ప్రభుత్వం వల్ల రైతు నష్టపోలే. కానీ నీ యొక్క చర్యల వల్ల, నీ యొక్క విధానం వల్ల, నీ యొక్క ఆలోచన వల్ల ప్రతి రైతు కూడా నష్టపోయినటువంటి ప్రాంతాలకు అతీతంగా నష్టపోయినటువంటి పరిస్థితి నీ పాలనలో చూసినటువంటి రైతాంగం ఈ రోజున నీకు ఏదైనా అవగాహన నుండి మాట్లాడితే చాలా సంతోషం. గ్రామంలో ఉన్న పరిస్థితిని ఏ రకంగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి.